చోట 25 మంది 50 మంది అరెస్టులు అవ్వడం ఓ రకంగా వాడిని జైల్లో పెట్టాడులే ఈడి మీద కేసు పెట్టాడులే మనకేం కాదులే అనుకుంటే టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విడివిడిగా జైలుకి వెళ్తారు. సావోరేవో తేల్చుకోవడానికి అనేటటువంటి ఒక సంఘటిత తత్వం వాళ్ళకి రాకపోతే ఇదే నడుస్తుంది. అట్లాగని పోసానికి ఇష్టమొరలేని దీంతో అంటగట్టకూడదు. ఇట్లాంటి వాళ్ళని ఆ రోజు తప్పు చేసినప్పుడు కంట్రోల్ చేయలేకపోయారు, ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. బట్ టోటల్గా అయితే ప్రతి నాయకుడు కూడా నేను రాజకీయం వదిలేసాను, నా వ్యాపారం నేను చేసుకున్నాను, నేను బెంగళూరులో ఉన్నా, నేను హైదరాబాద్లో ఉన్నా, నేను చెన్నైలో ఉన్నాను అనుకుంటే కుదరదు. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్స్ టైంకి మీరు మీ ఊరు వస్తారు, మీ నియోజకవర్గానికి వస్తారన్న నమ్మకం ఉంది కాబట్టి మిమ్మల్ని బతకనియరు. మీరు బతకాలి అంటే పోరాడాలి అనేటటువంటిది వాళ్ళు తెలుసుకోవాలా, లేదంటే వాళ్ళ కర్మ అంతే అంతే సహజంగా. కానీ వైసీపీ నేతల్లో అంటే మీరు అన్నట్టు కొంత సింపతి వస్తే రావచ్చు వీళ్ళందరి విషయంలో, కానీ ఒక భయం ఒక వణుకు అనేది ఏమన్నా మొదలవుతుందా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో కౌన్సిలర్లు కూడా ఎక్కడికెక్కడ రాజీనామాలు చేసేసి ఇప్పుడు మొన్న కూడా ఒంగోలులో జనసేనలో చేరడం కానీ లేదంటే తుల్లో జరిగిన ఘటనలు కానీ ఇవన్నీ చూస్తే ఈ అరెస్టుల వల్ల భయం కనిపించట్లేదా, భయపడట్లేదా వాళ్ళు? ఖచ్చితంగా భయపెట్టడమే కదా జరుగుతోంది. భయపడేటటువంటి పరిస్థితులు అంతే కదా. పార్టీకి డ్యామేజ్ ఏంటి, ప్రజాస్వామ్యానికే డ్యామేజ్ అది. ఇప్పుడు ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి సిగ్గు లేకుండా వెళ్ళడం అనాలా, సిగ్గు లేకుండా తీసుకోవడం అనాలా? అది కూడా తప్పే కదా, అనైతికమే కదా. భయపెట్టి తీసుకోవడం నైతికం అవుతుందా? అంటారు. అవును, ఎవరు తీసుకున్నారు? ఇంతకుముందు వైసీపీ ఎవరు తీసుకున్నారు? ఎవరు వచ్చారు? నిజంగా వైసీపీ ఎవరు వచ్చారు? వాళ్ళంతటా వాళ్ళు వచ్చిన వాళ్ళకి కనీసం కండవా కూడా కప్పలేదే. ఎవరు వచ్చారు? వంశీ కానీ వీళ్ళు వచ్చిందేంటి? ఇండివిజువల్గా వెనకాల తిరిగారు కానీ పార్టీ చేర్చుకుందా? చేర్చుకోలేదే. బట్ 23 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు చేర్చుకున్నారే. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కొన్ని తప్పు చేశారు. ఏది ఎలక్షన్ జరిగే